ఈ పది రేపు పాపలు దొరకక ఎక్కువ క్యాస్ట్ వాళ్ళంతా 50 లక్షలు ఇస్తాం 60 లక్షలు ఇస్తాం మా కూతురికి అడిగినరు 100 సార్లు అడిగితే కాకపోతే మా క్యాస్ట్కు మేము ఇచ్చుకోవాలని మొన్న మా కూతురుకు 4-5 తొలల బంగారు ఇచ్చి మళ్ళీ అంటే 1 లక్ష రూపాయల కట్నం ఇచ్చి మళ్ళీ బైక్ కావాలంటే బైక్ లేదు మంచి కాదు వడ్డీపిస్తానని చేసిన అయితే మా పాపది మ్యారేజ్ అయినా మీకు 2 నెలలకి పాపది మ్యారేజ్ పెట్టినారు ఏడా తులసిగడంలో గ్రాండ్గా పెళ్లి చేసిండు మేడం కట్నం లేకుండా గాడిద కొడుకు మళ్ళీ ఎందుకు ప్రేమించిన పిల్లని ప్రేమించి నీకు ఇష్టం లేకుండా కదా బాయ్ కట్నం గురించి ఆశ ఉంటావు కదా ఇష్టం లేనప్పుడు తల్లిగారింటికి పంపుకుంటారు గాడిద కొడుక అంత పాపని ఇస్తాడు బాడ రాత్రి ఏమన్నా నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినరు నేను ఏమన్నా పోయి ఈ కొడుకు మనము వద్దు సీదా ఇంటికి సాయిపూర్ తీసుకుపోదామని చెప్పిన ఈ మా వాళ్ళంతా ఏం చేసిన వద్దు ఇంటికి తీసుకుపోదామని చెప్పినారు సాయిపూర్ తీసుకొని ఇంటికాడేసి వాడు ఉంటే ఆ రాత్రి కుల చెప్తాను నేను ఒక దూరం బంధువులా నేను అన్నను కావాలి పాపాలు దొరక కాపుర బేడాడుతున్నారు ఎక్క క్యాస్ట్ వాళ్ళంతా ఏం లేకపోయినా వానికి అక్కజలు ఉంటారు కదా ముగ్గురు ఇంకో తమ్ముడు ఉన్న పెళ్లికి మరి ఇంకో తమ్ముడికి పిల్లలు వేసాడు ఈ పాపని ఇట్లా కాకపోతే నీకు మాలు నచ్చలేదు కదా ఏమన్నా తప్పు చేసింది కదా మా చెల్లెలు చేసే చక్క ఇంటికి వెళ్ళినట్టు తీసుకో అయిపోయి ఆటో ఓడి దీంట్లో వేసుకొని వచ్చినంట వేసుకొచ్చేందుకు ఇడిచిపెట్టి భార్యతో కాపురం చేస్తున్నా ఇష్టం చూసి నువ్వు పెళ్లి చేసుకున్నావు ఇష్టపడి అయితే తులసిగండ్లో పెళ్లి చేసినారు నీ కట్నం పెట్టుకున్నా మరి ఎట్లా ఇది చేసినావు నువ్వు మీ అమ్మ నాన్నకు నువ్వు ఇష్టపడి చేసిన పిల్లల్ని మీ అమ్మ నాన్నకు నువ్వు నచ్చచెప్పి బయట సంసారం చేయనుకుంటే ఇప్పుడు పానం నువ్వు కట్టిస్తావు చెప్తాను ఎప్పుడైనా కానీ మీ అమ్మాయి తప్పు చేస్తుంది అని చెప్పేసి ఎప్పుడైనా మేడం అదే మాట మా అమ్మాయి తప్పు చేసినట్టు ఇంటికి వచ్చేది ఉన్నాడు ఇప్పుడు పిల్లలు దొరకక మందిపుర పెద్ద పెద్ద క్యాస్ట్ వాళ్ళంతా నింకులు ఆడుతున్నారు మాకు పాప ఉంటే ఏంటి అని ఇష్టం లేకుండా ఇంటికి పంపడుతుండే దీనికే మేడం కాకపోతే వాడు దొరికినట్టే మేడం నిజంగా చెప్తున్నా ఇలా ఎవరు చేయకపోతే